వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. కాకాణిపై 2 డజన్ కేసులున్నాయన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీకి తెలిసిందల్లా బలవంతంగా కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి నారాయణ. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. దొంగ ఓట్లు తొలగించకుంటే కోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి పుల్లారావు. సూరంపాలెంలోని సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు. క్రీడాకారులతో కబడ్డీ ఆడి సందడి చేసిన మంత్రి రోజా. డీటెయిల్స్ చూస్తే ప్రజాప్రతినిధులపై కేసులు త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతోటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కాకాణిపై 1/2 డజన్, సీఎం జగన్ పై డజన్ కేసులు ఉన్నాయని సోమిరెడ్డి వివరించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో 3779 ఎకరాల అసైన్డ్ భూములు ఆక్రమించుకున్నారని సోమిరెడ్డి ఆరోపించారు. 146 కేసులు, అందులో 5 ఏళ్లకు పైగా అపరిష్కృతంగా ఉన్న కేసులు 50. ఆ 50లో ముఖ్యమంత్రి గారి మీద మోర్ దెన్ 1 డజన్, వ్యవసాయ శాఖ మంత్రి మీద మోర్ దెన్ ½ డజన్. ప్రజాప్రతినిధులు, వాళ్ళ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మంత్రులైనా, ముఖ్యమంత్రులైనా, ఎవరైనా, ప్రధానమంత్రి అయినా, 1 సంవత్సరంలో ఆ కేసులు తీర్పు వెలువడాలా, 1 సంవత్సరం లోపల తీర్పు వెలువడాలి. అది జరగలేదు కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే క్విట్ ప్రోకో పరిచయం చేసి భారీగా దోపిడీ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఈరోజు రాష్ట్రాన్నే దోచుకునే పరిస్థితి వచ్చింది. అట్లే ఇక్కడ కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆయన కల్తీ మద్యం కేసులు, చంద్రమోహన్ రెడ్డి మీద నకిలీ పత్రాలతో ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని ఒక్కటే చెప్తుండా గోవర్ధన్ రెడ్డికి, నువ్వు 1000 కోట్లు సంపాదించేసావు, ఎవరిని ఏం మేనేజ్ చేయగలవో నాకు తెలియదు, కానీ ఏ కేసులో, నా కేసులో నుంచి మాత్రం నువ్వు జైలుకి పోక తప్పదు. ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం త్వరితగతిన ప్రజాప్రతినిధుల కేసులు తీర్పు వెలువడాలని చెప్పింది. కాబట్టి నేను పెట్టిన నా మీద ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తుల కేసులో క్రిమినల్ కేస్, క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్, దీంట్లో మాత్రం తప్పించుకోలేవు. విత్ ఎవిడెన్స్ నేను కోర్టులో పెట్టా. తొందరగా వ్యవసాయ శాఖ మంత్రి జైలుకు పోయేదానికి సిద్ధం కావాలా. ల్యాండ్ అసైన్మెంట్, ఎవరైనా పేదోళ్ళు సాగు చేసుకుంటుంటే వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాళ్ళని, అర్హులైన వాళ్ళని విచారించి బిలో పావర్టీ లైన్ ఆ ఊర్లో ఉండాలా, న్యాయంగా ఉండాలి. అట్లే ఎవరి దగ్గరైనా కొంటే, ఒక పేదవాడు అసైన్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఇంకోరికి అమ్మినారు, లేకపోతే ఆయన సాగు చేసుకుంటున్నాడంటే అతనికి నోటీస్ ఇచ్చి, అది కూడా ఇతను బిలో పావర్టీ లైన్ ఉండాలా, స్థానికుడై ఉండాలా, రేషన్ కార్డు ఉండాలా, ఆధార్ కార్డు ఉండాలా, నోటీస్ ఇచ్చి చేయాలి. ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా అసైన్మెంట్ కమిటీలో పెట్టి 4313 ఎకరాలు, కనీసం గ్రామాల్లో సభలు పెట్టలే. ఒక గ్రామంలో 200 ఎకరాలు పెట్టాడు గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లిలో, గ్రామ సభ పెట్టరా? ఒక 200 మంది రైతుల ఇష్యూ న్యాయమా కాదా అని నోటీసులు ఇరా? ఈరోజు 4313 ఎకరాలు, 4017 మంది రైతుల పేరుతో ఒక్క సర్వేపల్లిలో 3379 ఎకరాలు, 3379 ఎకరాలు సర్వేపల్లి. మిగతా 5 నియోజకవర్గాలు కందుకూరు, కావలి, ఆత్మకూరు, కోవూరు, వెంకటగిరి కలిపి 933 ఎకరాలు. రెడ్డిగారి నియోజకవర్గం 3379 ఎకరాల 66 సెంట్లు. నేనేమంటానంటే, అయ్యా కాకాణి గోవర్ధన్ రెడ్డి, నీ బాధితులు
ఒక 5 మంది జైలుకు పోయినారు ఈ భూముల కుంభకోణంలో పొదలకూరులో. నీ బాధితురాలు నీ వల్ల స్వాతి ముత్యం 2.5 సంవత్సరం సస్పెండ్ అయ్యి తహసీల్దార్ ఇంట్లో ఉంది. నీ వల్ల డిఎఫ్ఓ మంగమ్మ ఇద్దరు పనిష్మెంట్ ఎదుర్కొంటున్నారు. 2 లక్షల రూపాయలు జుల్మానా వేశారు. మళ్ళీ బెంచ్కి పోయి స్టే తెచ్చుకొని ఉన్నారు. అది కూడా వస్తుంది. ఇంకొక ఎంఆర్ఓ సస్పెండ్ కాబోతున్నాడు, దాంట్లో డౌట్ లేదు. ఈరోజు అసలు ఏం జరుగుతుంది ఎవరికి సమాచార చట్టం కింద నేను కలెక్టర్కి పెడితే, జాయింట్ కలెక్టర్కి పెడితే అసైన్మెంట్ కమిటీలో చేసిన తీర్మానాలు పంపించమంటే మీ సొంత ప్రాపర్టీస్ అడిగామా? ఆర్టీఐ యాక్ట్కి కూడా విలువ లేదా నెల్లూరు జిల్లాలో? ఆర్టీఐ యాక్ట్కి దురదృష్టకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అన్ఫార్చునేట్. చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చొని ఉన్నారు ఐఏఎస్లు ఐపీఎస్లు. దీంట్లో వదిలిపెట్టే ప్రసక్తేలే. నేను ఒకటే చెప్తుండా. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరానికి మంచి భవిష్యత్ ఇవ్వాలనే లక్ష్యంతో భూగర్భ డ్రైనేజీ నిర్మించామని అన్నారు. దీనివల్ల దోమలు కూడా కనిపించవని చెప్పారు. అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దౌర్భాగ్య ప్రభుత్వం నడుస్తోందని, బలవంతంగా కేసులు పెట్టడం, అన్యాయంగా ఇబ్బంది పెట్టడం తప్ప వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి ఊసే పట్టడం లేదని మండిపడ్డారు. ఇలాంటి దౌర్భాగ్య ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. వీళ్ళకి ఒక్కటే, ఎవరిని ఏ రోజు అరెస్ట్ చేస్తామా, ఎవరి మీద ఏ రోజు కేసు పెడతామా, ఏ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామా, ఇది తప్పితే ఇంకేం లేదు. ఏ విధంగా వాళ్ళని లొంగ చేసుకుంటాం, వాళ్ళ ఇల్లు పగలగొడతావా, అంటే వాళ్ళ షాప్ పగలగొడతావా, ఇది తప్పితే రెండోది లేదు. కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది అరాచక పాలన, అరాచక పాలన. ఎందుకంటే ఎక్కడ పోయినా ఒకటే అంటున్నారు, సార్ ఇక్కడ ఎక్కడ ప్రభుత్వం ఉంది, ప్రజాపరిపాలన ఎక్కడుంది? ప్రజాపరిపాలన లేదు. ప్రజాపరిపాలన అంటే నిరుపేదలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలి, వాళ్ళని కొద్దిగా లిఫ్ట్ చేయాలి. అదేవిధంగా యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఇండస్ట్రీస్ తీసుకురావాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయాలి. అటువంటి ఆలోచన ప్రభుత్వానికి లేదు, అసలు లేనే లేదు. ఇలాగే కానీ ఇంకొక 5 ఏళ్ళు జరిగితే మరొక శ్రీలంక అయిపోతుంది. శ్రీలంకలో ఎలా జరిగింది? అరాచకాలు జరిగి తిండి కూడా లేకుండా పోయింది. వాళ్ళకి తిండి కూడా లేకపోతే అనేక దేశాలు వాళ్ళకి తిండికి పంపించారు. అలాంటి పరిపాలన జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. ప్రజలందరికీ సుపరిపాలన ఇవ్వడం. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని మంత్రి దొంగ ఓట్లను చేర్పిస్తున్నారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. చిలకలూరిపేట మండలం సంక్రాంతిపాడు, వరపర్ల, నాదెండ్ల తదితర గ్రామాల్లోని భారీ ఎత్తున దొంగ ఓట్లు చేరుస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్లు చేర్పిస్తే పోరాటం చేస్తామన్నారు. వాటిని తొలగించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేలా కోర్టులను ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. లక్షల మంది మీద కేసులు రిజిస్టర్. ప్రజల ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. చట్టం అమలు కావటం లేదు. చట్టాన్ని చుట్టాలుగా చేసుకొని హింసిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందుకనే తన దోపిడిని ఎదుటివారికి అంటగట్టి చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం జగన్మోహన్ రెడ్డి నైజం, ఈ ప్రభుత్వ నైజం కనపడుతూ ఉంది. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు ఏపీ హేట్స్ జగన్ అని ఎందుకు అంటున్నారంటే ఇన్ని కారణాలు రాష్ట్ర ప్రజల మదిలో మెదులుతూ ఉన్నాయి. అందుకనే ఏపీ హేట్స్ జగన్ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మంత్రి చిలకలూరుపేట 12,000 దొంగ ఓట్లు చేర్చి మొదటిసారి గెలిచారు. 12,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్చి గెలిచారు. పురుషోత్పట్నంలోనే దొంగ ఓట్లు మేము రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దొంగ ఓట్లు చేర్చారా లేదా ప్రతి ఇంటికి వెళ్దాం. ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, గంటవారిపాలెం కావచ్చు, పక్క గ్రామాలు కావచ్చు, పక్క నియోజకవర్గాల్లో గ్రామాలు కావచ్చు, ఎన్ని దొంగ ఓట్లు చేయించారో ఈ రోజు కూడా ఆ ఓట్లు ఉన్నాయి. అవి తీసేయటంలో మేము ఎన్నిసార్లు 6లు పెట్టినా 7లు పెట్టినా చనిపోయిన ఓట్లు కూడా తీసేయటం లేదు.
12,000 దొంగ ఓట్లు చేర్చి గెలిచి మరలా తిరిగి ఇప్పుడు ఈ నెల 30 అక్టోబర్ 31 నుంచి 7వ తేదీ వరకు 733 ఓట్లు ఫామ్ 6 వస్తే 600 ఓట్లు దొంగ ఓట్లే ఉన్నాయి. ఒక ఐటీ ఆఫీస్ పెట్టారు ఈ దొంగ ఓట్ల మంత్రి. ఈ దొంగ ఓట్ల మంత్రి ఒక ఐటీ ఆఫీస్ పెట్టి 10 మందిని పెట్టి పక్క నియోజకవర్గాలు, పక్క గ్రామాలు, పల్లెటూరులో ఉన్న ఓట్లు తీసుకొచ్చి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పురుషుల విభాగం టోర్నమెంటును రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. అనంతరం ఆమె క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడి సందడి చేశారు. ఏలూరులో జిల్లా పెదవేగి మండలంలోని 61 కోట్ల రూపాయల నిధులతోటి 50,000 మంది ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు పెదవేగి మండల కేంద్రంలో సీతమ్మ చెరువులో 35 ఎకరాల విస్తీర్ణంలో డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ ట్యాంకు నిర్మిస్తున్నట్లుగా దెందులూరు ఎమ్మెల్యే కోటార అబ్బయ్య చౌదరి తెలిపారు. గోదావరి కాలువ నుండి పైప్ లైన్ ద్వారా పెదవేగి సీతమ్మ చెరువుకు తరలించి ఫిల్టర్ చేసిన స్వచ్ఛమైన త్రాగునీరును మండలంలోని ఉన్న అన్ని గ్రామాలకు సరఫరా చేయనున్నామని అన్నారు. ఆప్షనల్ గా ఆర్ఎంసీ కెనాల్ నుంచి కూడా వాటర్ తీసుకురావడం కానీ 2 చోట్ల కూడా అరేంజ్మెంట్స్ చేయడం జరుగుతోంది. అక్కడి నుంచి వాటర్ తీసుకువచ్చి పెదవేగి గ్రామంలో ఉన్నటువంటి ఈ చెరువులో ఇది ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ చెరువుగా ఆర్డబ్ల్యూఎస్ చెరువుగా మార్చడం జరిగింది. ఈ చెరువులో చుట్టూ రీటైనింగ్ వాల్ కట్టి చక్కటి రీటైనింగ్ వాల్ కట్టి ఇక్కడ వాటర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఫిల్టర్ చేసి వాటర్ని అన్ని రకాలుగా ఫిల్టరేషన్ చేసి దీని నుంచి ఓహెచ్బిఆర్లు మన సూర్రాపేట రాట్నాలకుంట వెళ్ళే కాడ ఒక ఓహెచ్బిఆర్, అదేవిధంగా న్యాయంపల్లిలో ఒక ఓహెచ్బిఆర్ పెట్టి అక్కడి నుంచి న్యాయంపల్లి దగ్గర నుంచి కొన్ని గ్రామాలకి ఇటు రాట్నాలకుంట సూర్రాపేట దారిలో ఉన్న కాడి నుంచి వేరే గ్రామాలకి కూడా డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు చేపడుతున్నాం. దీనికి రాజకీయాలు ఏదేం లేదు, ప్రజలకు మంచి చేయాలనేటువంటి ఆలోచనతో ఒక గొప్ప ప్రాజెక్ట్ ని ఈరోజు టేకప్ చేయడం జరిగింది. డెఫినెట్ గా ఇది పెదవేగి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. దీనికి ఎటువంటి హడ్డల్స్ లేవు, అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. రైట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సినటువంటి పర్మిషన్స్ అన్ని ఇచ్చారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాల్సిన అన్ని పర్మిషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా ఈ రోజు చేసి చిన్న ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా త్వరగా కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇది ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడ పెదవేగిలో చేస్తున్నాం. పెదవేగి గ్రామంలో కానీ పక్కన ఉన్నటువంటి న్యాయంపల్లి కానీ కూచింపూడి కానీ సూర్రాపేట కానీ ఈ గ్రామాల్లో త్రాగునీటి సమస్య, డ్రింకింగ్ వాటర్ సమస్యకి శాశ్వత పరిష్కారం. ఇదేదో ఇవాళకి రేపటికే కాదు, ఒక 20 ఏళ్ల పాటు అసలు శాశ్వతంగా పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని ఒక గొప్ప ప్రాజెక్ట్ ని ఈరోజు టేకప్ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దెందులూరు నియోజకవర్గ ప్రజల్లో పైన ఆయన ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలతో 61 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేయటం. దీనికి యంత్రాంగం అందరూ, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారి కాడి నుంచి ఆర్డీఓ గారి కాడి నుంచి ఎస్సీలు, అన్ని డిపార్ట్మెంట్స్ లెట్స్ వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్ ఎఫర్ట్ పెడదాము. ప్రజలకు మంచి చేసే గొప్ప అవకాశం వచ్చింది, అందరం టీమ్ ఎఫర్ట్ చేస్తాం. హైదరాబాద్ గోషమహల్లోని ఓ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ తోటి చెలరేగిన మంటలుగా అనుమానిస్తున్నారు ఫైర్ సిబ్బంది. అయితే 4 ఫైర్ ఇంజిన్లతోటి మంటలు అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. సకాలంలో ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు సిబ్బంది. చూస్తున్నామని
ఏపీలో 18 జిల్లాల్లో తీవ్రమైన కరువు నెలకొందని, పంటలు వేయలేని దుస్థితిలో అన్నదాతలు ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడ దాసరి భవన్లోని ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం అసలు కరువు గురించే మాట్లాడారని, అధికారులతోటి కరువుపై సమీక్ష కూడా చేయటం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ దాక్కున్నాడో, రెవెన్యూ మంత్రి ఎక్కడున్నాడో అసలు పత్తాలేరని ఆరోపించారు. ప్రకటిస్తావు, తెలంగాణ ఎన్నికలు వస్తేనేమో మళ్ళీ గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చి కృష్ణా జలాల పునఃపంపిణీకి ఆమోదం జరుపుతావు. ఇవన్నీ చేస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దద్దమ్మ, మాట్లాడలేని చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న రోజునే వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వగలుగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే నీ చేతగానితనం వల్ల ఈ రాష్ట్రానికి పదే పదే అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ వీటన్నిటిపైన కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి, రైతు సంఘాలన్నిటి కూడా దీనిపైన ఉద్యమించాలి. ఏది ఏమైనా ఈ అంశం పైన ఇవాళ ప్రభుత్వం మూర్ఖంగా మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో 30 గంటల పాటు నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పి మా పార్టీ నిర్ణయించింది. ఈ నెల 20, 21 తేదీల్లో మన విజయవాడ నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ నాయకులందరూ కూడా హాజరవుతారు. అందరం కూడా 30 గంటల పాటు నిరసన దీక్ష చేపడతా ఉన్నాం. అక్కడే టెంట్ దగ్గర వంట వార్పు కూడా ఉంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ దారుణమైన కరువు పరిస్థితులు, దుర్భిక్ష పరిస్థితులు, రాబోయే రోజుల్లో తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. దీని తీవ్రతను గుర్తించి మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రాన్ని 14 ఏళ్లు పాలించానని, 40 సంవత్సరాల రాజకీయ జీవితం నాదని డచ్చలు డప్పులు కొట్టుకోవడం తప్పిస్తే ఈ సుదీర్ఘ కాలంలోని ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు, లోకేష్ సూట్ కేసులలో కమిషన్లు తీసుకున్నటువంటి విషయం అందరికీ తెలుసునని ఎంపీ భరత్ ఘాటుగా ఆరోపించారు. మేము అటు బీజేపీతోనూ ఉండము, ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ ఉండము. ఇష్యూ బేస్ సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు 3 తలాక్ ఇష్యూ ఉందండి, దానికి మేము కేంద్రానికి వ్యతిరేకంగా ఓటేసాం, మేము వ్యతిరేకించాము. అట్లాగా ఏది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకురావాలి అంటే ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటాం. మా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటా గురించి పోరాడుతున్నాం. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో నేషనల్ హైవేస్ వేసిన రాష్ట్రాల్లో ఫస్ట్ ప్లేస్ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అన్ని నేషనల్ హైవేస్. మరి ఎలా వచ్చినాయి? జగనన్న అటు మోడీ గారితో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం వల్ల రాబట్టుకున్నాం. అదేవిధంగా మేము ఎంపీలు అందరం కూడా తరచూ మాట్లాడుతూ ఉన్నాము పార్లమెంట్ వేదికగా. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా వర్క్ సైలెంట్గా జరుగుతూ ఉంది. కాకపోతే మేజర్ ఇష్యూస్ ఏవైతే ప్రత్యేక హోదా లాంటి మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పొలిటికల్ కంపల్షన్స్ అయిపోయినాయి. సార్ ప్రధానంగా చూసుకుంటే కనుక తెలంగాణ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ అనేది వాళ్ళు ఇండివిజువల్గా పార్టీ పెట్టుకున్నారు. పార్టీ పెట్టుకుని వాళ్ళు ఇండివిజువల్. అది ఇప్పుడేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆమెమి లేరు. ఇప్పుడు పూర్తిగా కూడా మాకు సంబంధాలు కూడా లేవు. ఆవిడ పార్టీ పెట్టుకున్నారు, ఆవిడ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, బీజేపీకి సపోర్ట్ చేస్తారా, అది వాళ్ళ ఇష్టం, మాకు సంబంధం లేదు. మాది మట్టికి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కే మాది లిమిటెడ్. మేము మాది ఏదో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిలాగా మాది నేషనల్ పార్టీ, మాది 2 కళ్ళు సిద్ధాంతం, మాది తెలంగాణ ఒక్కన్ను, ఆంధ్ర ఒక్కన్ను అని మేము ఎక్కడ చెప్పట్లే. వీఆర్ ఓన్లీ కన్ఫైన్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్. మా ఓటింగ్ పర్సంటేజ్ చూడండి, చూస్తే 4%. దేశంలో 100 ఓట్లు ఉంటే 4 ఓట్లు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంత బలమైన పార్టీ మాది. ఈ చంద్రబాబు నాయుడు గారికి 2% కూడా ఓట్లు లేవు దేశంలో పోలిస్తే. కానీ ఆయన చెప్తా ఉంటాడు ఆయన జాతీయ అధ్యక్షుడు, వాళ్ళ కొడుకేమో జాతీయ సెక్రటరీ అని చెప్పుకుంటూ ఉంటారు. ఎక్కడ ఏపీలోనా? మరి అది ఆలోచించుకోవాలి. ఒకటే అండి, నేను ఒకటే అంశం చెప్తానండి. ఇప్పుడు ఈయనకి బెయిల్ ఎందుకు ఇచ్చారు? ఆపరేషన్ చేయించుకుంటానని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్కి వీళ్ళు బాణాసంచాలు కాల్చి మొత్తం మీద ఊరేగింపు చేసుకుని తీసుకుని వెళ్ళారు.
ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత 28వ తారీఖు మళ్ళీ బాణాసంచా కాల్చి మళ్ళీ జైల్లోకి సొంత ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడతారని అడుగుతున్నా. అదే బాణాసంచా కాల్చి ఆపరేషన్ అయిపోయింది, ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది, మళ్ళీ ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకొచ్చి పెడతారని అడుగుతా ఉన్నా. బ్రహ్మోత్సవాల్లో తొలి రోజైన చిన్నశేష వాహన సేవ ఘనంగా జరిగింది. చిన్నశేష వాహనంపై వెన్నముద్ద కృష్ణుని అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారి అభయం ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసినటువంటి కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వి సంగీత నృత్య కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, గురుత్మంతుడు, ఆంజనేయ స్వామి వేషధారణలతోటి ఉండగా ఇతర విద్యార్థులంతా అన్నమయ్య సంకీర్తనలకు లయబద్ధంగా సాంప్రదాయ నృత్యం చేశారు. కర్ణాటక హసన్ జిల్లాలోని హాసనాంబే ఆలయంలో షాకింగ్ ఘటన జరిగింది. ఆలయంలో విద్యుత్ వైర్ తెగి పడిపోవడంతో కొందరు భక్తులు షాక్ కు గురయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యుత్ వైర్లు తెగిపోలేదని వదంతులను నమ్మి భక్తులు పరుగులు తీశారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. భక్తులు పరుగులు పెట్టడంతో వారి మధ్య తొక్కిసలాట జరిగింది. ఒకరిపై మరొకరు పడిపోవడంతో పలువురికి గాయాలయ్యాయని చెప్పి తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. కాకాణిపై 2 డజన్ కేసులున్నాయన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వైసీపీకి తెలిసిందల్లా బలవంతంగా కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టడం. సీఎం జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డ మాజీ మంత్రి నారాయణ. చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. దొంగ ఓట్లు తొలగించకుంటే కోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి పుల్లారావు. సూరంపాలెంలోని సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ కబడ్డీ పోటీలు. క్రీడాకారులతో కబడ్డీ ఆడి సందడి చేసిన మంత్రి రోజా. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.